నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా మాఫియా ఏ విధంగా దోచుకుంటా ఉంది అమాయకమైనటువంటి పేరెంట్స్ నుండి. ఈరోజు మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే కొన్ని కార్పొరేట్ కాలేజీల వ్యవస్థ పైన గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి పోరాటాలు అనేక మంది చేస్తూ ఉన్న విషయం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా శ్రీ చైతన్య కానీ నారాయణ లాంటి కాలేజీలు ఇటు ఐఐటి అనేటువంటి ఒక కోచింగ్ పేరిట, ఐఐటి అనేటువంటి ఒక కోర్సు పేరిట లక్షల కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. సో దీని వెనకాల ఎంత పెద్ద దోపిడీ అనేది మనతో పాటు అంటే లెక్కలతో సహా వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో బండారు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారి గురించి మనం ఇంట్రడక్షన్ కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు శ్రీ చైతన్య నారాయణ పైన తన యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా అలుపెరగనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా, సో ఈరోజు తెలంగాణ సమాజానికి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రానికి సుపరిచితమైనటువంటి వ్యక్తులు. సో వారిని అడిగి అంటే ఈ ఐఐటిలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది, అసలు ఏంటి ఈ దోపిడీ వెనకాల అసలు లెక్కలేంటి అనే కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి, అంటే ఇప్పుడు ఐఐటి ముసుగులో ఇటు కార్పొరేట్ విద్యా మాఫియా ఏదైతుందో లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉంది. సో దీన్ని ఎట్లా అరికట్టడం, దీనికి గల కారణాలు ఏంటి, అసలు దీని లెక్కలేంటి, కంప్లీట్ గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే అండి, ఐఐటి అంటే ఫస్ట్ మీకు అబ్రివేషన్ చెప్తా వినండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే భారతదేశ సాంకేతిక శిక్షణ సంస్థ అనేటువంటిది దాని యొక్క అబ్రివేషన్. ఇప్పుడు ఈ ఐఐటిలో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ ఐఐటికి ఎంతమంది అర్హులు, అసలు కాంపిటీషన్ ఎంత ఉంది, ప్రతి స్కూలు ఐఐటి బోర్డు ఎందుకు తగిలించుకుంటుంది, ఈ ఐఐటి వెనుక ఉన్నటువంటి కథ ఏంది, ఈ ఐఐటి ఉచ్చులో తల్లిదండ్రులు ఏ విధంగా ఘోరంగా మోసపోతుండ్రో అనేటువంటి దాన్ని మీకు ఇప్పుడు క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. దయచేసి దీన్ని చూడండి, వీలైనంత అందరికీ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే ఒక్క ఐఐటి ముసుగులో చాలా చాలా నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులని ఘోరంగా మోసం చేస్తాను. దాన్ని మోసం అనడం కంటే ఇక దానికి వేరే పదం అనేటువంటిది ఏమీ లేదు. దాన్ని నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. మీ డబ్బులు మీకు 10 లక్షలు ఈ ఒక్క వీడియో చూస్తే 10 లక్షలు సేవ్ అవుతాయండి. మీరు ఐఐటి మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి సేవ్ అవుతుంది మీకు. అసలు ఐఐటి అంటే ఏంది, దాని వ్యవహారం ఏంటనేటువంటిది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో మీ యొక్క ఐఐటి ఫీజులు అన్నింటినీ కూడా ఒక 10 లక్షల్ని సుమారుగా సేవ్ చేసేటువంటి ఒక వీడియో ఇది. జాగ్రత్తగా గమనించండి తెలంగాణ ప్రజలారా. ఆంధ్రప్రదేశ్ కాదు, మన టోటల్ భారతదేశ వ్యాప్తంగా ఐఐటి ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత, అందులో కార్పొరేట్ కాలేజీల పాత్ర ఎంత అనేటువంటి దాన్ని ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. లోతుల్లోకి వెళ్లే ముందు సార్ యొక్క ఫోన్ పే నెంబర్ ఇస్తుంది ఇక్కడ, దయచేసి 47370566 బండారు శ్రీనివాస్ అని చెప్పేసి ఫోన్ పేలో వస్తుంది. సార్ యాక్చువల్గా ఈ విద్యా ఏదైతే ఈ ఇంత పెద్ద దోపిడీ పైన దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. సో తనకి ఉద్యోగం లేకుండా చేస్తున్నటువంటి ఆ విషయం అయితే గమనిస్తాం. కాబట్టి సార్కు కొంత మనం వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం అవుతుంది. ఈ పోరాటంలో వారి ఫోన్ పే నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి ఆ ఫోన్ పే నెంబర్ కు మీకు తోచినంత సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 8247370566. రైట్. ఇక చూడండి ప్రజలారా, మీరు ఎట్లా మోసపోతున్నారు, మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో మీ సెంటిమెంట్ని వాళ్ళు ఎట్లా క్యాష్ చేసుకుంటారు అని చెప్పేసేటువంటి దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఐఐటి ఇక ఇప్పుడు బాగా వినపడుతున్నటువంటిది 10th క్లాస్ అయిపోయిన కాంచి 6th క్లాస్ పిల్లవాళ్ళని జాయిన్ చేసిన కాంచి వినపడుతున్నటువంటి పేరు. అసలు ఏంటిది ఐఐటి అనేటువంటిది, ఎన్ని కాలేజీలు ఉన్నాయి అని చెప్పేసి అంటే, మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ప్రతి సంవత్సరము జేఈఈ అనేటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత కండక్ట్ చేస్తారు. జేఈఈ అంటారు, వాళ్ళు చెప్తారు జేఈఈ కోచింగ్ కూడా ఇస్తామని చెప్పేసి. ఈ జేఈఈ అనేటువంటిది ఇది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇందులో సీట్లు ఎట్లా ఇస్తూ ఉంటారు, ఇంజనీరింగ్లో 1,00,000 రకాలు ఉన్నాయి. దాన్ని ఒక స్ట్రక్చర్ వేసి చెప్తా మీకు. ఏరోనాటికల్ ఇంజనీరు, కెమికల్ ఇంజనీరు, ఆటోమొబైల్ ఇంజనీరింగు, ఎన్ని రకాలు ఉన్నది, ఏ ఏ కోర్సులో ఎవరికి సీట్ వస్తుంది, ఐఐటి ముసుగులో మీరు ఎట్లా మోసపోతున్నారు అనేటువంటిది నేను ఒక స్ట్రక్చర్ వేసి చూపెడుతూ చూడండి మీకు. ఇగో చూడండి, నేను చెప్తా. ఇది ఒక ఐస్ క్రీమ్ బౌల్ అండి, ఇది పాపడ్, ఇదేమో ఐస్, ఇదేమో ఐస్ మీద పెట్టేటువంటి క్రీమ్. ఇక ఈ జేఈలో వీటికి అన్ని సీట్లు అయ్యే వస్తూనే ఉంటాయి మామూలుగా, ఎవడు క్యాలిబర్ని బట్టి వాడికి వస్తూనే ఉంటాయి. ఈ క్రీమ్ బ్యాచ్ కోసం కాంపిటీషన్ ఉంటుంది. ఈ క్రీమ్ బ్యాచ్లో ఏమేమి ఉంటాయి, ఐఐటి ఉంటుంది,
IIT ఉంటుంది, NIT ఉంటుంది. AIII ఎంట్రన్స్ అది వేరే ఉంటుంది, మళ్ళీ ఇంజనీరింగ్ అది వేరే స్ట్రీమ్. ఇది క్రీమ్ బ్యాచ్. దేంట్లో ఇంజనీరింగ్ వ్యవస్థలో క్రీమ్ బ్యాచ్ ఏంటంటే IIT, IIIT, NIT. టోటల్గా దేశవ్యాప్తంగా IIT కాలేజీలు ఒక 30 ఉన్నాయండి. ఈ యొక్క 35 ఉన్నాయి, ఈ యొక్క 35 ఉన్నాయి. అంటే నీకు దేశవ్యాప్తంగా IIT కాలేజీలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి అంటే ఒక 100 కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీకి 100 సీట్లు. అంటే ఇప్పుడు ఎన్ని అవుతాయి నీకు? 10,000 సీట్లు అవుతున్నాయి. టోటలు IIT, IIIT, NITకి మొత్తం కలుపుకొని ఉన్నటువంటి సీట్ల సంఖ్య 10,000. ఇందులో ఎక్కువ ఉండే అవకాశం ఉంది కదా, ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క కోర్స్కి 50 మంది ఉంటారు ఈజీగా. అంటే ఒక 10 అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఒక కాలేజీకి 100 సీట్లు పరిమితం ఇస్తారండి. 100 సీట్లు గవర్నమెంట్ ఇది మనం మాట్లాడేది. ప్రైవేట్లో వాడు ఎన్ని పెట్టుకుంటాడో అది గవర్నమెంట్ ఇస్తుందో, మనం ప్రైవేట్ జోలికి పోట్లే. గవర్నమెంట్ దాంట్లో 100 కాలేజీలకి 100 సీట్లు ఇస్తుంది పర్మిషన్. అంతవరకే ఫిలప్ చేసుకోవాలి. ఒకటి సుమారుగా 10,000 సీట్లు ఉన్నాయి. IIT, IIIT, NIT. ఈ 10,000లలో SC, ST, BCలకు 50% రిజర్వేషన్ పోతే టోటల్గా మిగిలేటువంటిది ఏంటంటే నీకు 5,000 సీట్లు మిగులుతాయి. ఒక 5,000 సీట్ల గురించి వీడు ఏం చేస్తాడంటాడు? 5,000 సీట్ల కోసము 20 లక్షల మంది పార్టిసిపెంట్స్. ఇందులో ఇది JEE ఎగ్జామ్ ఎంతమంది రాస్తారు? 20 లక్షల మంది రాస్తారు. సీట్లు ఎన్ని? 5,000. అంటే రిమైనింగ్ 19,95,000 మందికి సీట్లు రావు. అంతేగా? 5,000 సీట్లు వస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే ఒక IIT పేరు మీద ఒక ఇయర్కి ఎంట్రన్స్ రాసిన వాళ్ళనేమో 19,95,000 మంది ఫీజు లాస్ అవుతారు. టోటల్ ఇండియా వైజ్గా 6th క్లాస్ నుంచి వాళ్ళు ఫీజు కట్టేటువంటి వాళ్ళు 2.5 కోట్ల మంది ఫీజు కడతారు ఒక అకాడమిక్ ఇయర్లో IIT పేరు మీద. అంటే మీకు ఇక్కడ గమనించేది ఏంటంటే గల్లీ స్కూల్ నుంచి ఢిల్లీ స్కూల్ వరకు వీడు IIT ముసుగులో 2.5 కోట్ల విద్యార్థుల నుంచి IIT ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎన్ని సీట్లకి? 5,000 సీట్లకి. నీకు ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతమంది పార్టిసిపెంట్స్, అసలు టోటల్గా నువ్వు ఎంతమంది దగ్గర వసూలు చేస్తున్నావు IIT ఫీజు? అసలు నీకు చట్టం ఏం చెప్తుంది? IIT చెప్పకరా బాబు అని చెప్తుంది. అదొక మోసం. వీడు మోసంలో ఇంకేం మోసం చేస్తాడు? ఏం చేస్తానంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఐఐటీలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి అంటే నీకు ఒక 5 క్వాలిఫికేషన్స్ ఉండాలి ముందు. IIT నిపుణులు చెప్పేటువంటి మాట. ఫస్ట్ నువ్వు సెక్షన్లో 50 మంది ఉన్నారు అనుకోండి సార్, టాప్ 5లో నువ్వు ఉండాలి. నువ్వు IITలో IIT సీట్ రావాలంటే నువ్వు దేంట్లో ఉండాలి? క్రీమ్ బ్యాచ్లో రావాలంటే టాప్ 5లో ఉంటేనే నీకు పాసిబిలిటీ. టాప్ 5లో ఉండాలి, లేకపోతే నువ్వు టాప్ 6లో ఉన్నా రాదు. ఎట్లా రాదో మళ్ళీ తర్వాత చెప్తాం. 50 అంటే ఉండాలి. ఒకటి. 2 ఏంటంటే నీ IQ లెవెల్స్, ప్రజ్ఞాలబ్ధి, తెలివితేటలు అంటారు. EQ లెవెల్స్ అంటారు సైకాలజీ ప్రకారం. ఎమోషనల్ క్యూస్, ప్రజ్ఞ, భావాత్మక ప్రజ్ఞ. వీటిలో నువ్వు 100 ఎబోవ్ ఉండాలి. 100 ఎబోవ్ ఉండాలి. మరి 100 ఎబోవ్ ఉండాలంటే మామూలు ఎట్లా కొలుతాం సార్? ఏమన్నా థర్మామీటర్ జ్వరం పెట్టి కొనుక్కోవాలని నీకు డౌట్ వస్తుంది. అంటే MPC మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీ ఓడికి 100కి అట్లీస్ట్ 90% ఎబోవ్ ఉంటేనే నువ్వు IIT సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. దేంట్లో? MPCలో. అప్పుడు నీ IQ లెవెల్స్ 100 ఎబోవ్ ఉన్నట్టు. 3. ఎందుకంటే సార్ ఇది కేవలం ప్యూర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మీకు సివిల్ సర్వీస్ కంటే కూడా హార్డ్. ఇది సివిల్ సర్వీస్ కంటే కూడా హార్డ్. ఎట్లా అంటే తర్వాత మాట్లాడదాం. ఇక 3rd పాయింట్, నువ్వు డైలీ 10 to 12 hours కంపల్సరీ IIT పుస్తకాలతోటి కుస్తీ పట్టాలి. నీకు ఏ పని ఉన్నా కానీ 10 to 12 hours చదవాలి కంపల్సరీ. ప్లస్ 4th వన్, సెల్ ఫోను, మ్యారేజ్, ఫంక్షన్స్ అసలు అటెండే కావద్ది. అటెండ్ అవ్వాలి కూడా నువ్వు దీనికి అసలు పోవద్దు. ఇక నువ్వు అసలు క్రీమ్ బ్యాచ్కి నువ్వు ఎలిజిబిలిటీ లేదు. ప్లస్ 5th వన్, డైలీ ఒక ఈ JEE పేపర్ కంపల్సరీ నువ్వు ఒక ప్రాక్టీస్ పేపర్ ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. ఎందుకు అంటే ఈ JEEలో 4 type ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు సార్. ఎట్లుంటాయంటే ఈ క్వశ్చన్స్, ఒకటేమో నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, ఒకటేమో అండర్స్టాండింగ్ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటేమో స్కిల్ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటేమో అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. గవర్నమెంట్ విద్యార్థి నాలెడ్జ్, అండర్స్టాండింగ్ వరకు పర్వాలేదు, ఈ క్వశ్చన్స్ చేయలేడు, అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు.
ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నీకు రావాలి. ఇది అందువల్ల నువ్వేం చేయాలి, రోజు డైలీ మోడల్ పేపర్ ఒకటి చేయాలి. ఓ డైలీ రోజు మోడల్ పేపర్ ఒకటి చేయాలి. నీ ఐక్యూ లెవెల్స్ ఇంత ఉండాలి, నీ ఎమోషనల్ క్యూస్ ఇంత ఉండాలి, నువ్వు టాప్ 5లో ఉండాలి. అప్పుడు నువ్వు ఐఐటీలో చేరాలి, ఐఐటి చదవాలి. ఇక్కడ నేను చేసేటువంటిది వీడు అమాయకులైనటువంటి తల్లిదండ్రులను ఎట్లా మోసం చేస్తాడో తెలుసా? మీరు చూడండి, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక పేరెంట్ పిల్లవాడిని తీసుకొని పోతే వాడు 40-50%లో పాస్ అయ్యండి 10th క్లాస్లో. వీని తీసుకుపోయి నేను ఐఐటి సీట్ ఇప్పిస్తా, సీట్లో బ్యాచ్లో వేసి 10 లక్షలు ఫీజు వసూలు చేస్తాను వీడు. సైకాలజీ ఏం చెప్తుంది, నువ్వు ఎంత ఈత కొయ్య కొట్టుకున్నా ఇది కిందికి మీదికి అయినా కానీ నీ ఐక్యూ లెవెల్స్ ఎంత ప్రొఫెసర్లని డీన్లను తీసుకొచ్చినా నువ్వు 5% ఇంక్రీజ్ అవుతుంది. అంటే నువ్వు 40లో ఉంటే 45 వస్తావు, 50 ఉంటే 55 వస్తావు, 70 ఉంటే 75 వరకే వస్తుంది. నువ్వు 90 వరకు ఎక్కడికి తీసుకుపోతావు? ఇది మోసం కాదు ఇది? మరి పేరెంట్కి అవేర్నెస్ లేదు. ఈ క్వశ్చన్స్ ఉంటాయని తెలియదు, ఇంత కాంపిటీషన్ ఉంటుందని తెలియదు, ఇన్ని సీట్లు ఉంటాయని తెలియదు. తీసుకుపోగానే వాడు ఏం చేస్తాడు, మీ వాడిని ఐఐటీలో వేద్దామండి, 5 లక్షలు ఖర్చు అయితే అంటే వాడు ఊహించుకుంటాడు పేరెంట్, అబ్బా మావాడు ఐఐటీ అయిపోయి సుందర్ పిచ్చా అయిపోయి నన్ను అమెరికా తీసుకుపోతాడని హెలికాప్టర్ ఏరోప్లేన్లో ఊహించుకుంటూ ఉంటాడు. వాడు తీసుకుపోయి వచ్చిన వడ్లో మిర్చియో పత్తి అవి తీసుకుపోయి మార్కెట్ నుంచి డైరెక్ట్ కాలేజీకే పోతాడు. పోయి వాడిని బొంద కొట్టేసి వస్తాడు. మరి వాడు ఏ పర్సంటేజ్లో ఉండు, 40-50. నీ దగ్గర మంత్రదండం ఉందా, నువ్వు ఏమన్నా మాయల్ పకీరు 40-50ని 90%లోకి తీసుకుపోయి ఐఐటి సీట్ తీసుకురావడానికి? సైకాలజీ ప్రకారం బ్రెయిన్ ప్రకారం రాదు, ఐఐటి నిపుణులే చెప్తాండ్రు అట్లా కుదరదంటే అది అయ్యే పని కాదు అని. మరి వీడు ఎవరిని తీసుకుంటాడంటే, మీరు గణాంకాలు తీసుకోండి సార్, 95% చేసినటువంటి వాడు కూడా ఐఐటి సీటు మిస్ అయింది. ఏ పర్సంటేజ్? 95. ఎట్లా చెప్తా చూడండి. ఎన్ని సీట్లు ఉన్నాయి మీకు? 5,000. 96 మార్క్స్ మీద 2,000 ర్యాంక్ ఉన్నది. దేశవ్యాప్త పరీక్ష 20 లక్షల మంది. అంటే మీకు ఏమర్థమైంది, 96లో ఎంతమంది? 2,000 మంది ఉన్నారు. 97లో 2,000 మంది ఉన్నారు. 98లో ఒక 500 మంది ఉన్నారు. 99లో 500 మంది ఉన్నారు. 100కి 100 చేసినటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి 96 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికే 5,000 సీట్లు అయిపోయినాయి. వీడు 40 తీసుకుపోయి ఐఐటి సీట్ ఎట్లా ఇప్పిస్తాడు వీడు? ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? అంటే నువ్వు మండల స్థాయిలో రన్నింగ్ రేసులో ఓడిపోయినటువంటి వాడిని ఒలింపిక్లో పట్టుకపోయి నీకు గోల్డ్ మెడల్ ఇప్పిస్తా అని చెవులో పువ్వు పెట్టి లక్షల ఫీజులు వసూలు చేసుకుంటా ఐఐటి ముసుగులో నువ్వు ఎంతమందిని మోసం చేస్తున్నావు? నాలాంటోడు పోతే తీసుకొచ్చి గల్లా పట్టుకొని గుంజి కొడతాడు. వీడు ఏం చేస్తారు తెలుసా సార్, వీడి లాజిక్ ఏంటంటే ఒక పిఆర్ఓని పెడతాడు. వీడేం చేస్తాడు, వీడికి టార్గెట్ ఏం తెలుసా, 10 అడ్మిషన్లు చేస్తే 10 × 2,000 3,000 అడ్మిషన్లు పెడితే వీడికి ఒక ఎల్ఈడీయో ఒక ఫ్రిడ్జ్ వీడి ముఖాన పడేస్తాడు. 100 అడ్మిషన్లు చేయి మారుతి కారు ఇంటికాడ పెట్టి పెడతాడు. మరి వీడు పోయి పేరెంట్ పొలం దగ్గర కూడా పోతాడు వీడు. అసలు మీ ఓడి మార్కులు చూసినా, ఆ మార్కులు చూస్తే మీరు వాడిని ఐఐటీలో వేసినావు అంటే అసలు వాడు సుందర్ పిచ్చా అయిపోయి గూగుల్ తోటి ఆడుకుంటాడు అని చెప్పేసరికి ఆయనకు తెలియదుగా, వామ్మో ఇది అమెరికా అంటాడు వీడు ఐఐటి అంటాడరా ఏందిరా అని చెప్పేసి ఎమ్మటే వాడు ఉన్న ఒడ్లు ఇడ్లు అన్ని అమ్మేస్తాడు. పోయి తీసుకుపోయి వాడికి ఫీజు కట్టేసేసి వీడు రిసీట్ చింపుతాడు ఎమ్మటే 1,00,000 1,00,000 రిసీట్ చింపేసేసి మిగిలిన ఫీజు కాలేజీలో పోయి కట్టిన తర్వాత తీరా వీడు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ క్రాష్ కోర్సు లాంగ్ టర్ము షార్ట్ టర్ము అన్ని ఫీజులు కట్టిన తర్వాత వీడు పోయి మా వాడికి సీట్ రాలేదని చెప్పేసానంటే వాడు చెప్పే సమాధానం ఏం చెప్పే సమాధానం అంటే, బాగా ట్రై చేసినామండి, మా వాళ్ళు బాగా ప్రయత్నం చేసిండ్రు, మీ వాడు లాస్ట్లో అమ్మాయిలతో తిరిగి అనవసరంగా చేసుకుంటే వాడి మీద ఒక అవాండం వేసి పంపిస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే ఠాగూర్ సినిమా చూసిండు కదా, సీన్ రివర్స్, చాలా కష్టపడ్డాం సార్ మేము, అక్కడి నుంచి ఫ్యాకల్టీని తెప్పించినాం, అక్కడి నుంచి డాక్టర్ని పట్టుకు, వాడు డాక్టర్ అంటాడు, వీడు ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ అంటాడు. 40% వాడికి నువ్వు ఏ ఢిల్లీ ఫ్యాకల్టీ పెడితే వాడు 90కి రావాలి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలి. ఇది పచ్చి మోసం కాదు? అట్లా ఎవరిని మోసం చేస్తాడు వీడు? డైలీ వేజ్ లేబర్లని, రిక్షా కార్మికులని, ఆటో కార్మికులని, మేషన్ వర్కర్స్ని, గీత కార్మికులని, నేత కార్మికులని, వాళ్ళ రక్తాన్ని తాగి ఐఐటి 500 సీట్లకి వీడు వాళ్ళ రక్తాన్ని తాగుతాడండి. ఇట్లా ఇది మోసం కాదు ఇది? అసలు నీకు ఐఐటి స్కూల్లో చెప్పడమే చట్టబద్ధత లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా మోసంలో ఇది ఇంకో మోసం అని? అసలు మోసం చేస్తాను, మళ్ళీ 40-50% ఐఐటి సీట్ ఇచ్చి ఇంకా మోసం చేస్తాను. ఇది ఎక్కడ ఇంతవరకు న్యాయం? ఒక్క ఐఐటి ముసుగులో 30 సంవత్సరాల్లో శ్రీ చైతన్య నారాయణ వాడు 1,00,000 కోట్లు సంపాదించిండండి. వాడి ట్విన్ సిటీలో వాడి బిల్డింగ్ చూడిపోయి ఎంత ఉంటుందో మీకు. ఈ అంతా ఐఐటి సొమ్మే, వాడు ఐఐటి పేరు మీద సంపాదించిన సొమ్మే. ఎన్ని సీట్ల కోసం? 5,000 సీట్ల కోసం 2.5 కోట్ల మంది దేశవ్యాప్తంగా, 20 లక్షల మంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో వాళ్ళ రక్త మాంసాలు అనేటువంటివి ఈ క్రీమ్ బ్యాచ్ కోసం ప్రయత్నం చేస్తుంటే లాస్ట్కు ఫెయిల్ అయిపోతాను. అందులో వీడి ర్యాంకుల భాగవతం ఎట్లుంటుందంటే, వీడికి ట్విన్ సిటీస్లో 100 బ్రాంచ్లు ఉన్నాయి సార్, 99 బ్రాంచ్ల రిజల్ట్ చెప్తే 0, 0, 0, 0.
ఒక బ్రాంచ్ మాదాపూర్లో ఉంటుంది, టాప్ 5లో ఉన్న వాళ్ళు అందరినీ పట్టుకుపోయి ఆడేస్తే అక్కడ వచ్చాయి 10 ర్యాంకులే వస్తాయి, మళ్ళీ టాప్ 1 కూడా రాదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య పేపర్ చదివినరా, ఒక యాదవ్ బిడ్డ బీహార్లో సిద్ధప్ప అని 551 సివిల్ సర్వీస్ ర్యాంక్, గొర్రెలు కాసుకుంటే సివిల్ సర్వీస్ ర్యాంకు కొట్టిండు. విన్నారు కదా. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని మిస్మరైజ్ చేసి వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేసేసి కాలేజీకి తోలుకొచ్చి వాళ్ళకి ఒక బ్లేజరు సూటు అవన్నీ వేసి ఏం చెప్పిస్తారంటే అట్లాంటి వాళ్ళతోటి నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు పెట్టేటువంటి ఫ్యాకల్టీ వల్ల, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ వల్ల, వాళ్ళు పెట్టిన టెస్ట్ల వల్ల నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, మీరు కూడా కంపల్సరీ నారాయణ శ్రీ చైతన్యని చూజ్ చేసుకోండి అని చెప్పేసి వాడు చెప్పంగానే తెల్లారి ఈనాడులో వాడు వేసేస్తే IIEEE ఎంసెట్ జీఈ నెంబర్ 1 నారాయణ 1 2 3 శ్రీ చైతన్య నారాయణ మొత్తం బోగస్ ర్యాంకులు వేసుకొని, ర్యాంకులు బోగసే, వీడు చెప్పేది బోగసే, వీడి ఇన్స్టిట్యూట్ బోగసే, మొత్తం బోగసే. లక్షల కోట్లు తెలంగాణ ప్రజల్ని IIT ముసుగులో 5,000 సీట్ల కోసం మోసం చేస్తాను. నేను బాధపడేది ఎక్కడ, 40, 50, 60, 70 కూడా మోసం చేస్తాను. ఒక 80 చేసినవో 90 చేసినవో అంటే అర్థం ఉన్నది. ఏవో వాడు ఏమన్నా లక్కలో గుడ్డెద్దు మరేసి వాడు చదివిన దాంట్లో ఏరియాలో బిట్లు పడే ఉన్నా వస్తాయేమని చెప్పేసి అనుకోవచ్చు. కానీ 40 చేస్తాంటివి, 50 చేస్తాంటివి, 60 చేస్తాంటివి, 70 చేస్తాంటివి, ఇక్కడ 95 వాడికే రావట్లేదురా. వాడికి ఎట్లా చెప్పాలి సార్, ఎంత మోసం ఇది. వీడిని ఎవడు అడగాలి, ఎవడు అడుగుతాడు. మన బిల్డింగ్లు చూడండి, ఇట్ల నుంచి పోతే కనపడుతుంది, 5 స్టార్ బిల్డింగ్ ఉంటుంది అండి. ఒక శ్రీ చైతన్య వాడికి 455 బ్రాంచులు ఉన్నాయి ఇండియా వైజ్గా. 450లో యావరేజ్గా 1000 మందిని వేసుకుంటే 1000 ఇంటూ 10 లక్షలు వేసుకుంటే ఎన్ని లక్షల కోట్లు. దేని ముసుగులో, కేవలం 5,000 సీట్ల ముసుగులు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి తెలియదు దీని కాంపిటీషన్, ఒక గవర్నమెంట్ టీచర్కి కూడా తెలియదు దీని కాంపిటీషన్. తీసుకుపోయి IIT బ్యాచ్ అంటే ఏదో ఐఐటి ప్రతి గల్లీ స్కూల్ నుంచి ఢిల్లీ స్కూల్ వరకు IIT మీద మోజుతోటి ఇగో ఈ ముసుగులో వాడు ఈ క్రీమ్ బ్యాచ్ కోసం చేస్తాను. నేనేమంటానా, నువ్వు IITకి అంత ఖర్చు పెట్టి అవన్నీ చేసే బదులు నీ IQ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, నువ్వు పార్టిసిపేట్ చేసే టైం తక్కువ ఉన్నది, నువ్వు టాప్ 10లో టాప్ 5లో లేవు, నువ్వు పొద్దున్న సెల్ ఫోన్లో ఆడుతున్నావు, IIT వదిలిపెట్టి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి జోలికి పో, సక్సెస్ అవుతావు. సివిల్ సర్వీస్ కోచింగ్ ఉన్నది, గ్రూప్ 1 ఉన్నది, గ్రూప్ 2 ఉన్నది, RRB ఉన్నది, BSRB ఉన్నది, IBPS ఉన్నది, ISRO ఉన్నది, DRDO ఉన్నది, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, CSRI, నెట్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాటి మీద పెట్టు, దీని మీద పెట్టే బదులు. రాదు అని తెలిసి కూడా నిన్ను మోసం చేస్తాడు, నీకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఇగో ఈ వీడియో ప్రజలకు పోతే 50% అడ్మిషన్లన్నా ఆగిపోవాలి. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇప్పటివరకు మీ ఇంటికి ఎవరన్నా వచ్చి PRO వచ్చి IIT పేరు మీద 1,00,000, 1,50,000 వసూలు చేసి రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ తీసుకుపోయి వాని మీద కేసు పెట్టండి. మా ఓడికి ఇన్ని మార్కులు వచ్చినా కానీ వీడు అబద్ధం చెప్పి IIT సీట్ ఇప్పిస్తా అంటానండి. అసలు ఆ కాలేజ్ వాడికి IIT సీట్లు ఎన్ని వచ్చినాయో వాడి రికార్డుని బయట పెట్టమనండి, తన్నండి. అవసరమైతే వాడు ఒకవేళ మీ ఫీజు మీకు ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయండి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర తీసుకుపోయి వాడి కాలేజీ వాని స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంత పచ్చి మోసం చేస్తాడు IIT ముసుగులో తెలియని పేరెంట్స్ని. ఎంత మోసం సార్ ఇది, ఇన్ని లక్షల కోట్ల బిజినెస్. ఎవరిని మోసం చేస్తాడు, నువ్వు చెయ్యి, ఎవరిని చెయ్యి, ఒక 100 ఎకరాల భూస్వామిని చెయ్యి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక బిజినెస్ మ్యాన్, వీళ్ళని చెయ్యి. చిన్న నువ్వు పాపం ఆటో కార్మికుడు అండి, రక్త మాంసాలు వదిలిపెట్టేసి తినకుండా తాగకుండా. మాకు ఒక పేరెంట్ ఫోన్ చేస్తే ఆశ్చర్యం అనిపించింది, ఆమె తాలి పుస్తకాలు అమ్మి లాంగ్ టర్మ్ ఫీజు కట్టిందట 1,00,000. ఒక ఆయన అయితే 4 ఎకరాల పొలం అమ్ముకున్న సార్ నేను IIT ఫీజులు కట్టడానికి, వానికంటే నాకు ఎక్కువ ఎవరు చెప్పేశాను అంటే ఈ IIT వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి దరిద్రం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది లాస్ట్కి తెలంగాణలో. ఈ కార్పొరేట్ సిస్టమ్ వల్ల ఒక 5,000 సీట్ల కోసం ఇది జరుగుతుంది. దీన్ని ఆపాలని చెప్పేసి నేను కోరుతాను. ప్రజలారా, దయచేసి దీనికోసం మద్దతు ఇవ్వండి. అసలు ఈ కార్పొరేట్ భూతాన్ని తరిమేసేటువంటి బాధ్యత ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళు తీసుకుంటే దీనికోసం మేము ఎక్కడిదాకా పోరాటాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతారు, మరి మా వాడికి IIT సీట్ కోరికున్న సార్, ప్రయత్నం చేస్తే తప్పే ఉంది, ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పేసానంటే, ప్రయత్నం చేయడానికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను మీకు. నువ్వు ఎట్లా ప్రయత్నం చేయాలి, ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు నేను ఒక వీడియోలో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లోనే అంటే మీ పిల్లలు కూడా IITని పార్టిసిపేట్ చేపియండి, కానీ ఈ చెత్త కాలేజీలలో ఈ మోసం చేసుకుంటా వీడు చెప్పేటువంటి దాంట్లో కాదు. నీకు రూపాయి ఖర్చు లేకుండా నువ్వు IITకి ఎట్లా ప్రిపేర్ కావాలనేటువంటి ఒక చిన్న ట్రిప్ మొన్న అంతకుముందు ఒక వీడియో చేసినా, మళ్ళీ ఇందులో చెప్తా చూడండి. నీకు 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా అది చెప్తాను నేను, దాన్ని ఫాలో అవ్వండి.
ఇది అర్థమైందా సార్ ఐఐటి ముసుగులో ఎంత జరుగుతుందో? ఇగో అది నా బాధ అంతా కూడా ఆ పేరెంట్స్ మోసపోతారు అనేదే నా బాధ. ఇది ఎంతమందికి రీచ్ అయితే అంతమంది అడ్మిషన్లు చేసుకుని ఇదైపోతారు. లక్షలు సార్, రూపాయి 2 రూపాయలు కాదు, 5,000 10,000 కాదు పోదాను, లక్షలు వసూలు చేస్తాను. ఆత్మహత్యలు చేసుకుంటానండి. తాలి పుస్తకాలు అమ్ముకుంటే మొన్న ఒక ఆమె నీట్ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు 1 మినిట్ లేట్ అయ్యి గేట్ కాడ ఎత్తే పాపం ఏడ్చుకుంటే చెప్తుంది, పుస్తకాలు తాడమ్మి, బంగారు పుస్తకాలు తాడమ్మి, పసుపు తాడు కట్టుకొని నా పిల్లని 1,50,000 లాంగ్ టర్మ్లో వేసినండి అని పుస్తకాలు తాడు ఆ పసుపు కొమ్ము చూపెడితే బాధ అనిపించింది నాకు. వీళ్ళనా నువ్వు మోసం చేసేది? ఇటువంటి వాళ్ళనా? పోనీ నిజంగా వాళ్ళకైనా బెనిఫిట్ అవుతుందంటే చెయ్యి. ఏం బెనిఫిట్ కాదు, నీకు ఎన్ని కోచింగ్ అవి ఉన్నాయి ఇది చేసి వాళ్ళని అది. అందుకే తెలంగాణ ప్రజలారా, ఒకవేళ తెలంగాణ ఆంధ్రలో ఉండేటువంటి ప్రజలారా, మీ పిల్లలు ఐఐటిలో సీట్ రావడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ప్రయత్నం చేస్తారంటే మీరు నేను చెప్పేటువంటివి కొన్ని ట్రిప్స్ ఫాలో కాండి. మీకు ఐఐటి సీట్ కాదు, సివిల్ సర్వీస్ ర్యాంక్ కూడా వచ్చేటువంటి ఈ వ్యవహారం ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏం అవసరం లేదు. నెంబర్ 1 SCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏ ఉన్నాయో అవి చదవండి. నెంబర్ 2 NCERT ఈ టెక్స్ట్ బుక్స్ చదవండి. నెంబర్ 3 స్వయం, దీని గురించి నేను క్లియర్గా ఒక షార్ట్ వీడియో చేసేది ఉంది. స్వయం అనేటువంటి ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటిది ఆన్లైన్ వెబ్ పోర్టల్. దీంట్లో నీకు ఏమేమి ఉంటాయి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేటువంటిది నేను షార్ట్ వీడియో చేస్తాను మీకు. ఆన్లైన్ వెబ్ పోర్టల్ కోచింగ్ ఇది చేయండి. ఇది చేసిన తర్వాత జస్ట్ మీరు 4th పాయింట్ ఏం చేస్తారంటే, మీకున్నటువంటి టైంలో మోడల్ పేపర్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఎట్లా ఆ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్లో నువ్వు ఏం చదవాలి, టెక్స్ట్ బుక్ రీడింగ్లో నువ్వు గమనించాల్సినటువంటి విషయం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అందులో ఉండేటువంటి కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములా, టేబుల్స్, సర్వే, రిపోర్ట్స్ ఇవి క్షుణ్ణంగా నువ్వు బట్టి పడతావా, ఏం చేస్తావా, కంపల్సరీ అవన్నీ నీ నోటికి వచ్చినప్పుడే ఆ ఏరియాలో బిట్టు పడుతుంది కనుక కంపల్సరీ నువ్వు వీటి మీద ఫోకస్ పెట్టాలి. టెక్స్ట్ బుక్లో ఏమేమైతే కాన్సెప్ట్స్ ఉన్నాయి, డెఫినేషన్స్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, సర్వేస్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ పెట్టు. కంపల్సరీ బిట్టుపడేటువంటి ఏరియా అట్లా చదవాలి. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి టాప్ టు బాటమ్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ వరకు నీకేమేమి ఇచ్చిండో టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, స్వయం ఆన్లైన్ యాప్, అదేది మోడల్ పేపర్స్, ఇవి చేసుకుంటా పో. నీ ఐక్యూ లెవెల్స్ ఏమైనా పెరిగితే, నీ అదృష్టం ఏమైనా బాగుంటే, నువ్వు చదివిన ఏరియాలో బిట్లు పడితే నీకు ర్యాంక్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల 1 రూపాయి ఖర్చు ఉందా నీకు? టెక్స్ట్ బుక్ నీ దగ్గరే ఉన్నాయి, స్వయం యాప్ నీ ఇంట్లోనే ఉంటుంది సిస్టంలో, మోడల్ పేపర్ బుక్ ఒకటి కొనుక్కో మార్కెట్లో ఉండేది, ప్రాక్టీస్ చేయి. ఇది అది నువ్వు చదివేటప్పుడు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, ఈ ఒక్కటి కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే, ఫస్ట్ నువ్వు చదివేటువంటి దాంట్లో టెక్స్ట్ బుక్లో కాంక్రీట్ మెటీరియల్, అబ్స్ట్రాక్ట్ మెటీరియల్ అని 2 ఉంటాయి. ఇది తేడా గమనించాలి నువ్వు. కాంక్రీట్ మెటీరియల్ అంటే మూర్త పదార్థము, అమూర్త పదార్థము. ఇప్పుడు నా చేతిలో పెన్ను ఉన్నది, ఇది కాంక్రీట్ మెటీరియల్, మూర్త పదార్థము. నాలో దేశభక్తి ఉంది, ఈ కాన్సెప్ట్ గమనించాలి. దేశభక్తి కనపడుతుందా? అమూర్త పదార్థం. అంటే నువ్వు టెక్స్ట్ బుక్లో ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. మూర్త పదార్థాలు ఏంది, అమూర్త పదార్థాలు ఏంది. 2 లాజికల్ టు సైకలాజికల్ టు లాజికల్, హేతువు నుండి తార్కికం వరకు. హేతు ఏముంది, తార్కికం ఏముంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎత్ర ధూమః తత్ర వహ్ని అన్నాడు. ఇది లాజికల్ టు సైకలాజికల్. అంటే నీకేమర్థమవుతుంది, ఎత్ర ధూమః తత్ర వహ్ని అంటే ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ లాజికల్గా ఏముండాలి, నిప్పు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి నువ్వు చదువు టెక్స్ట్ బుక్ని. దీన్నే సైకలాజికల్ టు లాజికల్. 3 ఎనాలసిస్ టు సింథసిస్. ఈ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే చాలా లెందీ అవుతుంది కనుక ముందు మీరు ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని టెక్స్ట్ బుక్ కనుక నువ్వు చదివినట్లయితే నీకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం అనేది చూద్దాం. ఎనాలిసిస్ టు సింథసిస్, ఆ తర్వాత నోన్ టు అన్నోన్, తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి వెళ్ళు. ఎక్కడి వరకు వెళ్తావంటే భారతదేశ రాజధాని ఢిల్లీ దగ్గర నుంచి ఒక ఓషన్ జాగ్రఫీ వరకు, స్పేస్ వరకు వెళ్ళు, ఎలాబరేట్ చేయి. అప్పుడు
నువ్వు ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అవుతాయి ఈ టెక్స్ట్ బుక్స్ ద్వారా. నెక్స్ట్ ఎనాలిసిస్ 2 ఈజీ టు డిఫికల్ట్. ఫస్ట్ నీకు ఈజీగా ఉన్నటువంటి చదివి డిఫికల్ట్ దానికి పో. ఫస్టే డిఫికల్ట్ దానికి పోతే సైకాలజీ ప్రకారం బుక్ పక్కకు పెడతావు. ఇవన్నీ చదువుకునేటువంటి ప్రిన్సిపల్స్ ఇట్లా వస్తేనే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెట్టుకోరాస్తావు. 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు. నెక్స్ట్ డిడక్టివ్ టు ఇండెడక్టివ్ మెథడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆగమనాత్మకం నిగమనాత్మకం. ఇక ఈ ఫాలో అవ్వకుండా కనుక నువ్వు ఈ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ స్వయం యాప్ గురించి ఒక్కసారి చెప్తా చూడండి. సెల్ఫ్ వెబ్ యంగ్ ఆస్పిరెంట్ మైండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ తోటి కలిసి స్వయం అనేటువంటి ఆన్లైన్ వెబ్ పోర్టల్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది హెచ్ఆర్డి వాళ్ళు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఏముంటాయి సార్ ఇందులో? స్వయం అనేటువంటి యాప్లో నువ్వు సిస్టంలో దీనిలో లాగిన్ అయిపోయినావు అనుకో, ఈ స్వయం అనేటువంటి యాప్లో సెంట్రల్ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు లాంచ్ చేసినటువంటిది. ఈ ఏరియాలో చదువుకుంటే బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవడో రాసినటువంటి చెత్త మెటీరియల్ చదివితే నీకు బిట్లు రావు. SCRT NCRT గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఆన్లైన్ పోర్టల్. దీంట్లో ఏముంటాయి? 4 టైప్స్ ఆఫ్ నెంబర్ 1 4 బెనిఫిట్స్ ఉంటాయి నీకు. ఎక్సలెంట్ వీడియో క్లాసెస్ ఉంటాయి ఈ స్వయం అనేటువంటి ఆన్లైన్ వెబ్ పోర్టల్లో. వీడియో క్లాసెస్ నువ్వు స్వయం 2025 అని కొట్టేసేసి 2025 కెమిస్ట్రీ పేపర్ అని చెప్పేసి కొడితే నీకు ఎమ్మటే వీడియో క్లాసెస్ వస్తాయి. ఎక్సలెంట్ వాళ్ళు తయారు చేసినటువంటి ఆ ఎక్సలెంట్ క్లాసులే వాడు చెప్పేది, ఆ నారాయణ ఆ సి చైతన్య గారు చెత్త క్లాసులు చెత్త రూమ్లలో ఈ వీడియో క్లాసులు. దీంట్లోనే నీకు ఫ్రీగా వస్తున్నాయి నీకు రూపాయి ఖర్చు లేదు. 2 నీకు ఇందులో కావాల్సినటువంటి నువ్వు నారాయణ వాడికి 10,000 20,000 పెట్టి వాడు ఇచ్చే చెత్త మెటీరియల్ తీసుకోవడం కంటే ఇందులో ఎక్సలెంట్ మెటీరియల్ ఉంటుంది నీకు. నువ్వు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ అట్లయినా చదువుకో. మెటీరియల్ మంచి డీన్స్ తయారు చేసినటువంటి ఎక్సలెంట్ మెటీరియల్ ఉన్నది. నెక్స్ట్ మెటీరియల్ ఉన్నది ఆన్లైన్ సెల్ఫ్ టెస్ట్లు నీకు కావాల్సిన ఉంటాయండి ఇందులో. సెల్ఫ్ టెస్ట్లు నువ్వు 190 రాసుకో, నీకు కొనుక్కోవాల్సిన పని లేదు, పెన్ పేపర్ కూడా అవసరం లేదు. జస్ట్ కర్సర్ తోటి టిక్ చేసుకుంటూ పోతే నీకు ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. 4th బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి అయినా కానీ ఫోన్ చేసి అర్ధరాత్రి కూడా నీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి ఇక్కడ కొంతమంది ఈ ఆన్లైన్ యాప్లో రెడీగా ఉంటారు అన్నట్టు నీ డౌట్ క్లారిఫై చేయడానికి. వాళ్ళని అట్లా పెడతారు. నీకు సడన్గా డౌట్ వచ్చింది, ఈ ఫార్ములా అర్థం కావట్లేదు, ఈ ఫార్ములా ఏంటిది అని చెప్పేసి ఏమంటే ఫోన్ చేసుకెళ్తే వాళ్ళు రెస్పాండ్ అయిపోయి నీకు ఏమంటే ఆన్సర్ చెప్తారు. ఇది స్వయం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేసినటువంటి వెబ్ పోర్టల్ ఆన్లైన్ది. నువ్వు సిస్టంలో కూర్చొని ఇవన్నీ చూసుకుంటే ఈ బుక్స్ చదువుకొని కాన్సెప్ట్ డెఫినేషన్స్ ఫార్ములాస్ అనేటువంటివి చేసుకుంటే ఒక ఐఐటి కాదండి, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే నీకు ఉద్యోగం అనేటువంటిది వెంటగా వస్తే సమానం. ఇవన్నీ తెలియక వాడు పెట్టేటువంటి ఐఐటి అని 10 లక్షలు 15 లక్షలు పెడితే అటు ఐఐటి చదవకుండా అవుతాంటివి, ఈ చదవకుండా అవుతాంటివి. ఆ విషయం వాడికి తెలుసు, నీకు తెలియకపోయే డబ్బులు పోతాంటే సొమ్ము పోయే దిమ్ము పడుతుంది. వాడేం బాగుపడతాడు, నువ్వేమో వాడి గ్రాసం ఒక బిల్డింగ్ నుంచి 100 బిల్డింగ్లో పోతుంది, నీదేమో 100 రూపాయల నుంచి 1 రూపాయికి వస్తుంది. నువ్వేమో డౌన్ అవుతాను ఎకనామికల్గా, వాడేమో అవుతాడు. హాయిగా ఇట్లాంటి వాటి చూసుకొని ఈ NCERT బుక్స్ ప్రిపేర్ అవ్వకుండా నీకు టైం ఉన్నప్పుడల్లా మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు నీలో కావాల్సినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సింది. కానీ ఇంకా లెంది వీడియో, మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి ఎడ్యుకేషన్ వీడియో సపరేట్ చేద్దాం. ఇది ప్రజలారా, మీరు ఇది ఐఐటి ముసుగులో ఇప్పటికైనా ఎవరైనా అడ్మిషన్లు తీసుకోబోతున్నా కానీ 100కు 10 సార్లు ఆలోచించండి. మా వాడు కానీ, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ మ్యాథమెటిక్స్లో 100% ఉన్నాడా, ఫిజిక్స్లో ఉన్నాడా, కెమిస్ట్రీలో ఉన్నాడా, మా ఓన్ ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మరి ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతాడు, సీట్ వస్తుందా రాదా, అసలు వాడు చదవగలుగుతాడా లేదా అని చెప్పిన తర్వాత మాత్రమే 90-95% ఉంటేనే తీసుకోండి. కానీ అనవసరంగా వాడేదో పిఆర్ఓ వచ్చి చెప్పిండు, వీడేదో యాడ్స్ వేసిండు, వీటిలలో పడి మీ అమూల్యమైనటువంటి డబ్బుని వృధా చేసుకోకుండా ఉండాలనేటువంటిది నా యొక్క సలహా. వీలైనంత వరకు దీన్ని అందరికీ స్ప్రెడ్ చేయండి. ఐఐటి సీట్లకు ఐఐటి నిపుణులే చెప్తాను, నేను చెప్పేటువంటిది కాదు. ఐఐటి నిపుణులే మొత్తుకుంటాను. పేరెంట్స్కు తెలియదండి ఈ కాంపిటీషను, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అయినా వాళ్ళు ఐఐటి అని చెప్పేసి తీసుకుంటాను. నువ్వు గల్లీ స్కూల్లో ఐఐటి కోచింగ్ అని చెప్పేసి అంటే నవ్వొస్తుంది నాకు. నువ్వు ఎక్కడ ఐఐటి ర్యాంక్ తీస్తావు? 95% తీసుకొచ్చేసేసి నువ్వు కార్పొరేట్కే సాధ్యం కావట్లేదు. గల్లీ ఓడిపోతే మీ వాడికి ఐఐటీ వాడి రేంజ్లో వాడి ఫీజు చెప్తాడు. ఆ స్కూల్ ఫీజు 50,000, ఐఐటికో 20,000 బొక్కేగా వాడికి. ఎందుకు మరి ఆ 20,000 వాడికి వేస్టేగా. వాడు చెప్పేది ఏముంటుంది, మళ్ళీ ఏదో ఒక చాప్టర్ ఎవరినో తీసుకొచ్చేసేసి 1-2 చాప్టర్ చెప్పేసి ఐఐటి సిలబస్ అందులో ఒక్క బిట్ రాదు అందులో. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ ఐఐటి లేకపోతే వాడు రాదు. మరి అడ్మిషన్ ఇప్పుడు మీరు స్కూల్ పెట్టిండ్రు, నేను స్కూల్ పెట్టినా, నాది గవర్నమెంట్ స్కూల్ కదా, మీరు ఐఐటి మెడికల్ చెప్తా అంటే ర్యాంకులు చెప్తా అంటే మీ దగ్గరకు వస్తారా, నా దగ్గరకు వస్తారా?
ఇది ఫ్యాక్ట్. అది జరుగుతుంది. కనుక తల్లిదండ్రులు తెలంగాణ ఆంధ్ర ప్రజలారా ఎవరైనా కావచ్చు, ఈ కార్పొరేట్ సిస్టంలో చేర్పించేటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఐఐటి అని చెప్పేసి మీ నుంచి లక్షలు గుంజే ప్రయత్నం చేస్తారు. ఎవడన్నా మరి మీరు ఫీజు కట్టింది వాపస్ ఇవ్వకపోయినా కానీ నేను చెప్తాను కదా, నాకు ఫోన్ చేయండి, వాని మీద కేసు పెట్టండి, అవసరమైతే మమ్మల్ని ఐఐటి ముసుగులో మమ్మల్ని మోసం చేస్తానండి, మేము మోసపోయినా మా ఫీజు మాకు ఇప్పించండి అని చెప్పేసి ఇగో ఈ మెథడ్ ఫాలో కాండి, మీ డబ్బులు మీకు సేవ్ అవుతాయి, మీ పిల్లవాడి ఆరోగ్యం సేవ్ అవుతుంది, మీ పిల్లవాడి ప్రాణానికి కూడా గ్యారంటీ ఉంటుంది అన్నట్టు. తీసుకుపోయి అందులో పడేస్తే వాడు ఎవడోడో మెటీరియల్ని తీసుకొచ్చి ఎవడోడో చెత్త క్లాసులు తీసుకొస్తే ఆ ఎగ్జామ్లో బిట్స్ రావు, వీడు ఒత్తిడికి కూడా అవుతూ ఉంటాడు, నువ్వు ఇంటికి రావద్దు అంటాడు, వాడు మార్కులు అడుగుతూ ఉంటాడు. ఈ రెండింటి మీద వాడు కిటికీలోంచి దూకడము, లేకపోతే ఫ్యాన్కు ఊరేసుకోవడము, లేకపోతేనేమో పారిపోవడము, లేకపోతేనేమో ఇంకా రకరకాలుగా ఏదో మీ ఆరోగ్యం పోతుంది, డబ్బులు కూడా పోతాయి. కనుక ఐఐటి అడ్మిషన్ తీసుకునేటువంటి తల్లిదండ్రులారా ఆలోచించి అడ్మిషన్ తీసుకోండి. ఇప్పటికే వచ్చి ఉంటారు మీ ఇంటికి, ఎందుకంటే వాడు 10th రిజల్ట్ రావడంతో వచ్చేస్తూనే ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో పోయి గ్యాదర్ చేస్తాడు, ఎవరికి 10th పాస్ అయ్యిండు, వాడి పేరేంటిది అని చెప్పేసి. ఒకవేళ మీ పిల్లల ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండి, మార్క్స్ తక్కువ ఉండి, వాడు ఇంకోటి కూడా చెప్తాడు, మేము ఫ్యాకల్టీని పెట్టి మిమ్మల్ని మీ ఓన్ని ఐఐటి దాకా తీసుకుపోతామండి అని చెప్పి. ఏ ఫ్యాకల్టీ పెట్టినా తీసుకుపోవడం అనేటువంటిది ఇంపాసిబుల్ అనేటువంటిది డాక్టర్లు చెప్తారు, సైకాలజిస్టులు చెప్తారు, ఐఐటి నిపుణులు కూడా చెప్తారు. లేదా ఆడ పాజిబిలిటీ ఎక్కడ లేదు. 95%గా సీట్లు అయిపోతాను నీకు, 5,000 సీట్లు నీకు ఎక్కడ, నువ్వెక్కడ అంటే ఇక్కడ రన్నింగ్ రేస్ ఎవరికి పెడతాడు? మండల స్థాయిలో ఉండేటువంటి పోరగాడుకును హుస్సేన్ బోల్ట్ 9 పాయింట్లోనే వాడు 100 మీటర్స్ కొడతాడు. నువ్వు 9 పాయింట్ కాదు, 100 సెకండ్లు ఇచ్చినా 100 మీటర్ కొట్టలేవు. నీకు వాడికి అసలు పోటీ ఎక్కడిది? అది ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఐఐటి మెడికల్ గోలా అనేటువంటి స్కూల్ కాలేజీలో ఉండొద్దండి, కోచింగ్ సెంటర్లో ఉండాలి. సపరేట్ కోచింగ్ సెంటర్లో పెట్టుకోవాలి. వీడు స్కూల్ ముసుగులో, కాలేజీ ముసుగులో ఐఐటీలు మెడికల్ అని చెప్పేసి లక్షల కోట్లు మీ సొమ్మునంతా కూడా తింటాను. ప్రజలారా గమనించండి. దీని మీద జీవో కోసం ప్రయత్నం చేస్తున్నా. దీని మీద నేను నా సర్వస్వం కోల్పోయినా కనుక కొంచెం మీరు మానవతా దృక్పథంతో హెల్ప్ చేస్తారు, సహాయం చేయగలుగుతారని చెప్పేసి ఆశిస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కాలోజీ టీవీ. థ్యాంక్ యూ అన్న. సో ఐఐటి ముసుగులో ఇటు శ్రీ చైతన్య కానీ నారాయణ లాంటి కార్పొరేట్ వ్యవస్థ ఎంత పెద్ద ఎత్తున భారీ దోపిడీ చేస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నిటి అంశాలపైన చాలా డెప్త్ అనాలిసిస్ బండారు శ్రీనివాస్ గారు తన యొక్క అనుభవాన్ని అంతా కూడా ఈరోజు ఉపయోగించి మరీ చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ ముందుగా, ముఖ్యంగా పేరెంట్స్ తేరుకోవాలి. తర్వాత ప్రభుత్వం దీనిపైన కొంత కసరత్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థ పైన చాలామంది వ్యక్తులు మాలాంటి వాళ్ళని పోరాడుతున్నాం, కానీ ప్రభుత్వం తలుచుకుంటేనే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, కానీ దాన్ని కట్టడియలేక ఈరోజు ప్రభుత్వం చేతకంతరంగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో చూద్దాం మరి ఏమైనా ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుందో ఏందో చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మ్యాక్సిమం మీకు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్స్ కూడా చేసే ప్రయత్నం చేయండి. అవసరం మీకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే సార్కి దయచేసి సహాయం చేయాల్సిందిగా కోరుతాను మిత్రులారా. ఇటువంటి దాంట్లో ఎటువంటి సందేహాలు ఉన్నా, ఒకవేళ మీ ఫీజు రిఫండ్ ఇవ్వనన్నా, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా నాకు కాంటాక్ట్ కండి, నా నెంబర్కు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్